హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఎస్ఎస్‌సి సంబంధించి ఏపీలోని 10థ్ క్లాస్ సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చాయండి. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకి చాలా మందికి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవరైతే అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయ్యారో వాళ్ళకైతే పర్లేదు కానీ ఎవరైతే అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఫెయిల్ అయ్యారో వాళ్ళైతే రీకౌంటింగ్ అని, రీవెరిఫికేషన్ అని పెట్టుకోవాలనుకుంటారన్నమాట. మరి అలాంటి వాళ్ళు రీవెరిఫికేషన్‌కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అందులో వచ్చేసరికి మనకు క్లారిటీగా మెన్షన్ చేశారన్నమాట. రీవెరిఫికేషన్ ఇప్పటివరకు ఉంటుంది. రీకౌంటింగ్ అనేది ఇప్పటివరకు ఉంటుంది. సో, ఎప్పుడు అప్లై చేసుకోవాలి. ఓకేనా. డేట్స్ ఎప్పుడుంటాయి, మొత్తం రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి క్లారిటీగా అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఓకేనా. ఇప్పుడు వీడియోకైతే వెళ్ళిపోదాం. సో, అంతకన్నా ముందు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి వీడియోనైతే అందరూ లైక్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మనకి 10థ్ క్లాస్ సంబంధించి రిజల్ట్స్ కానివ్వండి, ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కానివ్వండి, దాంతో పాటు మనకి పాలిసెట్ కౌన్సిలింగ్, ఇంటర్ సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్, సో ఇలాగ స్కాలర్‌షిప్స్ కానివ్వండి, అలా చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు స్టూడెంట్స్‌కి అయితే మాత్రం. సో, అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్‌ని. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూద్దామండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీకు పర్ సబ్జెక్ట్‌కి ఓకేనా. మీకు పర్ సబ్జెక్ట్‌కి అయితే మాత్రం రూ. 500 అయితే రీకౌంటింగ్ అన్నమాట. అలాగే పర్ సబ్జెక్ట్‌కి రీవెరిఫికేషన్ ఫీజ్ అయితే మాత్రం అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఓకేనా రూ. 1000 అన్నమాట. సో, ఇక్కడ రీకౌంటింగ్ అంటే సింపుల్‌గా మీకు మార్క్స్ అనేవి ఏసారు కదా! సో, ఈ మార్క్స్ అనేవి సరిగ్గా కౌంట్ చేసి వేసారు లేదని చెప్పేసి కౌంట్ చేస్తారు అంతే. అది రీకౌంటింగ్. రీవెరిఫికేషన్ అంటే మీకు ఇచ్చిన మార్క్స్ అన్నీ ఉన్నాయి కదా! మళ్ళీ మీ పేపర్ అనేది ఫస్ట్ నుంచి కూడా కరెక్షన్ చేస్తారన్నమాట. ప్రతి ఆన్సర్ కూడా మీకు మళ్ళీ కరెక్షన్ చేసి అంతా కూడా ప్రాసెస్ చెక్‌ఔట్ చేసి మళ్ళీ అంటే కరెక్షన్ అనుకోండి. ఓకేనా. సో, ప్రాసెస్ అన్నమాట. సో, అది మీకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అంటే రీవెరిఫికేషన్ బెస్ట్. రీవెరిఫికేషన్ పెట్టుకొని మీరు నిజంగా పాస్ అవుతారు అనుకున్నట్లయితే, లేదు బై లక్ మీరు పాస్ అయ్యే అవకాశం కూడా ఉందనుకున్నట్లయితే రీకౌంటింగ్ అంటే ఎడ్జ్‌ని పాస్ అవుతారని చెప్పేసి కాన్ఫిడెన్స్ మీకు ఉన్నట్లయితే రీకౌంటింగ్ పెట్టుకోండి. ఓకేనా. అయితే పర్ సబ్జెక్ట్ నేను చెప్పానన్నమాట ఇప్పటిదాకా ఫీజ్ అనేది. మీకు అలా ఎన్ని సబ్జెక్టులు అయితే అంత అమౌంట్ అయితే పడుతుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి మీరు మీ హెడ్ మాస్టర్‌నైతే కాంటాక్ట్ అయితే అవ్వాలన్నమాట. మీ స్కూల్ ఏదైతే ఉందో, మీ స్కూల్‌కి సంబంధించి హెడ్ మాస్టర్ అయితే ఉంటారు. ఆ హెడ్ మాస్టర్‌నైతే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. లేదనుకున్నట్లయితే మీరే ఆ స్కూల్ సంబంధించి లాగిన్ పాస్‌వర్డ్ అయితే ఉంటుంది. అది మీరు అడిగి కనుక్కొని మీరు కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. ఓకేనా. సో, అది మీకు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు కావాలనుకున్నట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే మీకు చెప్తాను. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో, ఎక్కువ మంది రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మనం ఒక 100 కామెంట్స్ గాని వచ్చినట్లయితే రీవెరిఫికేషన్ అని చెప్పేసి, దానికి సంబంధించి రీవెరిఫికేషన్ మీరే మీ ఫోన్‌లో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో, మీకైతే ఈజీగా అది అర్థమైతే అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ రీకౌంటింగ్ అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ చూసినట్లయితే 19థ్ అండి. మనకి ఈ మంత్ 13థ్ నుంచి కూడా మనకి 13 అంటే జూన్ 13 నుంచి జూన్ 19 వరకు కూడా జూన్ 19 ఓకే. మార్నింగ్ 11 పీఎం నైట్ 11 పీఎం వరకు కూడా మనకైతే వెబ్‌సైట్‌లో అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. మీకు నచ్చినట్లయితే మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్‌కి అయితే వెళ్లి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, మీకు ఫర్దర్‌గా దీనికి సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి మనకి ఈ మంత్ ఎండింగ్ అనేది జూలై ఫస్ట్ వీక్‌లో గాని రిలీజ్ చేస్తారండి. సో, అప్పుడు మీకు రిలీజ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే